అందరికీ ఒక డౌట్ ఉండొచ్చు, పుష్పకి అంత కలెక్షన్స్ రావడానికి మెయిన్ రీజన్ ఏంటి అని. ఎందుకంటే తెలుగు స్టేట్స్లో గమనిస్తే పుష్ప 2 కూడా ప్రీవియస్గా వచ్చిన బిగ్గెస్ట్ మూవీస్ రేంజ్లోనే కలెక్ట్ చేస్తూ వెళ్తుంది. మరి ఇంత మార్జిన్తో రికార్డ్స్ బ్రేక్ అవ్వడానికి అన్నిటికన్నా పెద్ద రీజన్ ఏంటి అని ఆలోచిస్తే అసలు పుష్పని రీజనల్ మూవీగా ప్లాన్ చేశారు సుకుమార్ గారు. కానీ రాజమౌళి గారి సజెషన్ వల్ల నార్త్లో కూడా ప్రమోషన్స్ లేకుండా లో ఎక్స్పెక్టేషన్స్తో రిలీజ్ చేశారు. ఇప్పటిదాకా యూట్యూబ్లో మూవీస్ని హిందీలో డబ్ చేసుకునే యూట్యూబ్ ఛానల్ అయిన గోల్డ్ మైన్ ఫిలిమ్స్కి నార్త్లో డిస్ట్రిబ్యూషన్ ఇచ్చారు. ఫ్యాన్స్ కూడా ఇదేం డిస్ట్రిబ్యూషన్ కంపెనీ అని కొంచెం డిసప్పాయింట్ అయ్యారు. కానీ ఎవ్వరూ ఊహించని విధంగా ఈ మూవీ నార్త్లో బ్లాక్ బస్టర్ అయింది. అండ్ గోల్డ్ మైన్ ఫిలిమ్స్కి థ్యాంక్స్ చెప్పాలి ఈ విషయంలో. పాన్ ఇండియన్ మూవీ తీయకపోయినా అప్పటికే నార్త్లో అల్లు అర్జున్ బాగా ఫెమిలియర్ ఫేస్. అల్లు అర్జున్ ఆర్య మూవీ ఇండియా మొత్తం తెలిసిన మూవీ. ఆ మూవీలో ఉండే ఆ అంటే అమలాపురం సాంగ్ ఇప్పటికీ కూడా నార్త్లో ఏదైనా ఫంక్షన్స్లో డీజే పెడితే ఖచ్చితంగా ప్లే చేస్తారు.